విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కావడం ఖాయమైపోయింది కదా, అడ్డంకులన్నీ తొలగిపోయినాయి కదా, ఇక ప్రమాణ స్వీకారమే కదా మిగిలింది. కాంగ్రెస్ మద్దతు ప్రకటించడమే కాదు, పెద్దన్నలాగా మిగతా పార్టీలను కూడా విజయ్ చెంతకి చేర్చింది కదా. సిపిఐ సిపిఎం విజయ్కి మద్దతు లేఖలు ఇచ్చినాయి. ఆ రెండు పార్టీలకి చెరో 2 సీట్లు అంటే 4 సీట్లు ఉన్నాయి. దళిత ఐడియాలజీతో పనిచేసే వీసీకే కూడా విజయ్కి మద్దతు ఇస్తామని చెప్తా ఉంది. ఆ పార్టీకి 2 సీట్లు ఉన్నాయి. అంటే 6 సీట్లు ఈ 3 పార్టీలకి ఉన్నాయి. కాంగ్రెస్కి ఆల్రెడీ 5 సీట్లు ఉన్నాయి కదా. అంటే ఈ 11 సీట్ల సపోర్ట్తో విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. విజయ్ పార్టీకి 108 సీట్లు ఉన్నాయి. ఓ 10 సీట్లు ఉంటే సరిపోయేది. ఆల్రెడీ 1 సీట్ ఎక్కువగానే ఇప్పుడు అందొచ్చింది అనుకోవాలి. ఈ 11 సెంటిమెంట్తో విజయ్ ముఖ్యమంత్రి అవుతున్నారు. 11 అంటే ఏపీలో ఇప్పుడు మోస్ట్ డిబేటబుల్ నెంబర్ కదా. అందుకోసం ఈ 11 సెంటిమెంట్ విజయ్కి కలిసి వచ్చింది అనే మాట ప్రత్యేకంగా చెప్పటం. మీరేమంటారు ఈ 11 సెంటిమెంట్ మీద?